అవును, ఇప్పటికీ ఆమె గుండె చిక్కబట్టుకునే నడుస్తోంది. ఎదిగొచ్చిన ఆడపిల్ల కాదు, బడికెళ్లే పసిపిల్ల బతుక్కైనా ఇవాళ భరోసా అంటూ లేదనడానికి ఠాణా పుస్తకాల్లో రిజిస్టర్ అయ్యే ఈ వందల కొద్దీ ఎర్ర మార్కులే నిజమైన రుజువులు. నికార్సైన పరిష్కారానికే ఇప్పుడు కరువొచ్చింది. మంచి గుడ్డలేసుకుని బయటికెళ్ళినట్టు సగటు ఆడపిల్లకు ఒక పెద్ద మనిషి సలహాలిస్తే మంచి గుడ్డలంటే ఎలా ఉంటాయంటూ అట్నుంచొక హేతుబద్ధమైన ప్రశ్న. మహిళల మీద జరుగుతున్నటువంటి కష్టాలు నష్టాలు అట్రాసిటీస్ అన్నిటి కూడా చెప్తూ లాస్ట్లో నాదొక రిక్వెస్ట్, నా సోదరిమణులకి, నా కూతుళ్ళకి, నా మహిళా సోదరిమణులకి అందరికీ కూడా నాదొక విజ్ఞప్తి. మన సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని డిగ్నిఫైడ్గా డ్రెస్సులు వేసుకుంటే మంచిది అని అన్న మాటని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇందులో తప్పుందని నేను అనుకోను. బట్ నా మాట కనుక వాళ్ళకి తప్పుగా ఉంది అని అనిపిస్తే నేను ఆ మాటను వెనక్కి తీసుకోవడానికి నేనేమి సిగ్గుపడను, నేనేమి ఆలోచించింది. ఇటువంటి వాదాలు సంవాదాలు ఇటు నడుస్తుండగానే ఈ మాయని మచ్చల కారణంగా జరగాల్సిన నష్టం మాత్రం అటు జరిగిపోతూనే ఉంది. నిర్భయ అనబడే ఒక భయానక దృశ్యం తర్వాత ప్రపంచం మొత్తం మనల్ని చూసి వణికిపోతోంది. హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్న ఇండియాను చూడ్డానికి ఎగబడిపోతున్న వరల్డ్ టూరిస్టులంతా ఇప్పుడు ఇటువైపు చూడ్డానికే జంకుతున్న పరిస్థితి. ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 30% కోత పడిందంటూ విజిటర్స్ బుక్ చూసి కళ్ళు తేలేశాయి మన ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అండ్ టూరిజం ఇండస్ట్రీ. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుందంటూ భయపెట్టే లెక్కలు ఇక్కడ ఇంకొన్ని దొరుకుతాయి. బొమ్మున్న ప్రతి నాణ్యాన్ని తిరిగేస్తే అక్కడ బొరుసు కూడా ఉంటుంది. అక్కడ విరుద్ధమైన భావాలు ఉంటాయి, విచిత్రమైన వాస్తవాలు కనిపిస్తాయి. ఇవాళ రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలిపించుకుంటున్న ఢిల్లీ మహానగరంలో క్రైమ్ ఫైల్స్ మీద తీక్షణంగా లుక్కేసిన ఒక జాతీయ దినపత్రిక కొన్ని నిప్పులాంటి నిజాల్ని బయటికి తీసింది. సంవత్సరం మొత్తం మీద ఇక్కడ నమోదైన రేప్ కేసుల్లో దాదాపు 3వ వంతు అసలు రేప్ కేసులే కాదని కళ్ళు తేలేసింది. డిసెంబర్ 16, 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్, నిర్భయ అనబడే ఒక మహా దుస్సంఘటన ఢిల్లీనే కాదు దేశం మొత్తాన్ని కదిలించింది. ఆ తర్వాత అత్యాచార నిరోధానికంటూ ఒక చట్టాన్ని తీసుకొచ్చిన ఆనాటి కేంద్ర సర్కార్ రేప్ అనే పదానికి ఒక నికార్సైన నిర్వచనం రాయడంలో మాత్రం అడ్డంగా ఫెయిల్ అయింది. అత్యాచారం జరిగిపోయిందంటూ నమోదయ్యే ప్రాథమిక అభియోగంలో ఎన్నేసి వైరుధ్యాలున్నాయో అక్కడి కాకీలకి అంతుబట్టని పరిస్థితి. ఆ తర్వాత కోర్టుల్లో జరిగే వాదానికి ప్రతివాదానికి కూడా దొరకని లొసుగులు న్యాయమూర్తుల్ని తల కొట్టుకునేలా చేస్తున్నాయి. దేశాన్ని పట్టి కుదిపేస్తున్న సోకాల్డ్ మానభంగ పర్వం నిగ్గు తేలుద్దామన్నది టార్గెట్. ఇందుకోసం నడుం కట్టిన ఒక సర్వే టీం ఢిల్లీ క్రైమ్ కల్చర్ని దాదాపుగా జల్లెడ పట్టి పారేసింది. అయినా లైంగిక వేధింపు అనే మాట మీద, దాని స్వభావం మీద ఒక స్పష్టతకైతే రాలేకపోయింది. మన దేశంలో నేరాలకు సంబంధించి ఒఫీషియల్ స్టాటిస్టిక్స్ అనబడే అధికార గణాంకాలు దొరికేది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB దగ్గరే. నిందితుల సరాసరి ఏజ్ గ్రూప్ ఏంటి, బాధితురాలితో అతనికి ఉన్న ముందస్తు పరిచయాలేంటి, ఇంకాస్త లోపలికెళ్తే మెడికల్ రికార్డ్స్, కేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇటువంటివన్నీ అక్కడ రెడీమేడ్గానే దొరికేస్తాయి. కాకపోతే నేచర్ ఆఫ్ రేప్ అంటే ఏంటి, అత్యాచార ఆరోపణ అనే మాటకున్న నికార్సైన నిర్వచనం ఎక్కడన్న మౌలిక ప్రశ్నకు మాత్రం అక్కడ జవాబే లేదు. నా మీద అఘాయిత్యం జరిగింది అంటూ దగాపడ్డ ఆడపిల్ల ముందుకొచ్చి ధైర్యంగా చెప్పుకోగలిగినప్పుడే దేశంలో అత్యాచారం ఆగిపోతుందన్నది ఒక ఊకదంపుడు సలహా. కానీ అలా చెప్పుకోవడానికి సిగ్గుపడో లేక తన తర్వాతి జీవితం బజార్న పడిపోతుందన్న బెరుకుతోనో ఇవాళ 90% దారుణాలు అసలు వెలుగులోకి రావడం లేదన్నది ఒక అంచనా. దేశం మొత్తాన్ని కదిలించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఏమైంది అని నిగ్గదీసి అడిగే వాళ్లకు మన జ్యుడిషియరీ దగ్గర సరైన సమాధానం లేదు. ఎందుకంటే శిక్ష ఖరారైన 5 దోషుల్లో
ఒకడు చిన్నపిల్లాడంటూ క్షమించి వదిలేస్తే ఇంకొకడు తనకు తానే ఉరిబిగించుకొని చక్కా పైకెళ్ళిపోయాడు. మరి మిగతా ముగ్గురికి మరణదండన విధించినట్టే విధించి ఆ తర్వాత డిఫెన్సోళ్ల వాదనకు ఫ్లాట్ అయిపోయి ఉదారంగా స్టే ఇచ్చేసింది మన సుప్రీంకోర్టు. సో ఎన్ని కోరలున్నా మనకున్న ఈ అత్యాచార నిరోధక చట్టం నాలికి గీసుకోవడానికి కూడా పనికిరాదన్నమాట. అందుకే అది కాస్త దారి మళ్ళీ కొన్ని దుష్పరిణామాలకే దారి తీస్తోంది. విద్యాబుద్ధులు నేర్చుకుని ఈ దేశంలో ఒక మంచి పౌరుడిగా జీవించాల్సిన పిల్లలు తప్పు చేస్తే ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఎక్కువలో ఎక్కువ 3 ఏళ్లకు మించి శిక్ష పడదు. గత 10 ఏళ్లలో బాల నేరస్తుల సంఖ్య పెరిగిపోయింది. శిక్ష పడ్డ ఈ పిల్లలు జువెనైల్ హోమ్లకు తరలిపోయి అక్కడే తమ శిక్షా కాలాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఈ శిక్షా కాలంలోనే ఆ పిల్లలు సంస్కరింపబడాలి, మంచి పౌరులుగా మారే పరిస్థితుల్ని కల్పించాలి. కానీ అసలు అక్కడ ఏం జరుగుతోంది? నిజానికి చిన్నా చితకా నేరాలు చేసిన వ్యవహారాల్ని పక్కకు పెడితే మానభంగాలు హత్యలకు పాల్పడుతున్న వాళ్లను శిక్షించడానికి ఇప్పుడున్న చట్టాన్ని సవరించాల్సిందేనన్నది ఒక వాదన. ఇటువంటి సందర్భాల్లో ఆ పెద్దవాళ్లకు ఎటువంటి శిక్షలు విధించాలో వాటినే ఈ 16-18 ఏళ్ల నేరస్తులకు విధించాలన్నది గట్టిగా వినిపిస్తున్న మాట కూడా. ఈ పిల్లలు పిల్లలుగానే ఉంటున్నారా? కౌమార దశలో వీళ్లు పాల్పడిపోతున్న అరాచకాలకు క్షమాభిక్షలు జాలిపడ్డాలేమిటన్నది ఇక్కడ వినిపిస్తున్న ఆర్గ్యుమెంట్. చట్ట సవరణ అనేది మారిన కాలమాన పరిస్థితుల్ని బట్టి, సామాజికంగా జరిగిపోతున్న సంఘటనలు, వాటి తీవ్రత, నేర ప్రవృత్తి వగైరాల్ని బట్టి ఉండాల్సిందే. కాలం చెల్లిపోయిన కొన్ని చట్టాల్ని ఎల్లకాలం సవరించుకోకుండా ఉండలేమన్నది నిజమేగా. ఆడపిల్లల వస్త్రధారణే మానభంగాలకు మూల కారణమంటూ నమ్మేవాళ్ళు ఇక్కడ మన మధ్య ఉన్నారు. కానీ ఒంటి నిండా బట్టలు కట్టుకున్న వాళ్ళు, పసిపిల్లల మీద సైతం అఘాయిత్యాలు జరిగిపోతున్న ఘటనలకు అక్కడ సరైన సమాధానాలు దొరకవు. సరైన గుడ్డలేసుకొని మొబైల్ ఫోన్లకు దూరం పెడితే అరాచకాలు ఆగిపోతాయన్నది మొన్నటికి మొన్న ఒక ముజఫర్ నగర్ ప్రాంతంలో ఉన్న పంచాయతీ పెద్దలిచ్చుకున్న తీర్పు. దీన్ని ఏమందాం? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకుందాం? సినిమాలను చూసి మానభంగాలకు తెగబడిపోతున్నారనే వాదనలు ఉన్నాయి. అందుకు సినిమా వాళ్ళందరినీ దోషులుగా నిలబెట్టలేంగా. నేరం చేయడానికి అనేక పరిస్థితులు ఉసుగొల్పుతాయి. అటువంటి నేరం చేయకుండా చట్టపరమైన చర్యలు, కఠినమైన శిక్షలు ఉంటే భయమన్నదొకటి ఉంటుందన్నది నిజమే. అయితే ప్రతి వాదనకు కూడా ఒకటి ఉంటుంది, ఉండాలి కూడా. ఈ బాల నేరస్తుల్ని కఠినంగా శిక్షించడం అనే వ్యవహారాలు కూడా అంతే. ఇవాళ నమోదవుతున్న ప్రతి రేప్ కేసు అనుమానాస్పదమే. ప్రేమించుకుని లేచిపోయిన జంటకు సంబంధించిన కేసులే ఇందులో 40%. కూతుర్ని తీసుకెళ్లి రేప్ చేశాడంటూ అమ్మాయి తల్లిదండ్రులే కేసు పెట్టిన సందర్భాలే ఇక్కడ లెక్కలేనని. ప్రేమ పేరుతో ఉభయులు శారీరకంగా తొందరపడి ఆనక పెళ్లికి నో చెప్పిన యువకుల మీద సదరు ప్రేమికురాళ్లు రాసిచ్చినవే 25% కంప్లైంట్స్. పైగా 50% రేప్ కేసుల్లో బాధితురాలికి నిందితుడు ముందుగా పరిచయం ఉన్న వ్యక్తేనన్నది పోలీసుల మాట. ఇలా ఇబ్బడి ముబ్బడిగా నమోదైన రేప్ కేసులు ఠాణా టేబుళ్ల కింది సొరుగుల్లో భద్రంగా ఉంటుండగానే బయట జరిగిపోయే ప్రైవేట్ సెటిల్మెంట్స్కి ఈ కాకీలే మౌన ప్రేక్షకులు. సిన్సియర్గా ఎఫ్ఐఆర్ రాయించి ఆ తర్వాత విచారణకు రాకుండా ముఖం చాటేసే అమ్మాయిలతో 100కి 30కి పైగా కేసులు మధ్యలోనే మడత పడుతున్న పరిస్థితి ఇంకోటి. డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టం 498A మొరటు మొగుళ్ల నుంచి, అత్తమామల అరల నుంచి సగటు ఆడమనిషిని కాపాడుకోవడానికే ఇది పుట్టుకొచ్చిందంటూ సగటు మహిళ ఊపిరి పీల్చుకుంది కూడా. అయితే ఈ చట్టం అడ్డంగా పక్కదారి పడుతోందని, నిరపరాధుల్ని ఇరికించడాలే ఇక్కడ ఎక్కువగా జరిగిపోతున్నాయని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పుకున్న నికార్సైన అభిప్రాయం కూడా ఉంది. 600 ఈ చట్టాన్ని కొనసాగించాల్సిందేనంటూ ఇటు మహిళా సంఘాలు గొంతెత్తి అరుస్తున్న పరిస్థితి. ఇవాళ ఈ నిర్భయ చట్టం మీద కూడా దాదాపుగా అదే గందరగోళం.
దగాపడ్డ ఆడవాళ్ల కంటే మగాళ్ల మీద పగబట్టి ప్రతీకారం తెచ్చుకునే మగువలకే ఈ అత్యాచార నిరోధక చట్టం ఎక్కువగా ఉపయోగపడుతోందన్నది తాజా వాదన. నిమిషానికిన్ని రోజుకిన్ని అంటూ నాన్ స్టాప్గా రిజిస్టర్ అవుతున్న రేప్ కేసుల్ని లెక్కబెట్టుకుంటూ బావురుమంటున్న మీడియా, దానికి కోరస్ పాడుకుంటున్న మనం మన సంస్కృతి సంప్రదాయాల మీద మచ్చలు పడిపోతున్నాయంటూ అదే పనిగా చేసుకుంటున్నాం. దాని ఫలితమే ఇవాళ ప్రపంచ పటం మీద ఒక దోచిలా నిలబడిపోయాం. అయితే ఇటువంటి లోగుట్టు విన్నప్పుడు మాత్రం తల దించుకుని వెళ్ళిపోతున్నాం కూడా. అందుకే అంటోంది, కావాల్సింది చట్టం కాదు, మారాల్సింది మనిషి మాత్రమే.